ఆత్మ సంబంధమైన మొక్కుబడులు కనబడట్లా. మీకు అర్థమవుతున్న పెదవులతో ఆరాధిస్తున్నాడు. దేవుని రాజ్యము దేనితో ఉందిరా అంటే నోటి మాటతో కాదు, శక్తితోనే ఉన్నదని చెప్తున్నాడు. ఇక్కడ నోటి మాటలతోనే స్తుతించేవారు ఉన్నారు, పెదవులతోనే స్తుతించేవారు ఉన్నారు, కానీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన స్తుతించేవారు లేదు. అందుకని అంటున్నాడు, ఇదిగో చెట్టు తన ఫలమును బట్టి తెలియపరచబడుతుంది అని. ఈరోజు నీతో మాట్లాడుతున్న అంశం ఏంటి? ఈ దినమున నేను సజీవుడనే. ఎవడు నువ్వు? సజీవుడు అంటే ఎవడు నువ్వు అంటే, ఇదిగో దేవుని సత్యమును, దేవుని రక్షణను, దేవుని మార్గమును వెల్లడిపరచువాడే. ఈ దినము ఏం చేస్తావు నీకు? ఈ దినమున నా కోసం నువ్వేం చేస్తావు అనే ప్రశ్నకి నీ సమాధానం ఏంటి? పనివాడు జీతానికి పాత్రుడు అంటే ఇదిగో దేవుని పిల్లల పనేంటి, వాళ్ళ జీతం ఏంటి? నీకు అర్థమవుతుందా? దేవుని పనేంటి, వాళ్ళ జీతం ఏంటి? నువ్వు రోజు పనికెళ్తేనే కానీ నీ యొక్క ఆకలి తీరదే. నువ్వు రోజు పనికెళ్తేనే కానీ నీకు జీతం రాదే. ఆ జీతం నుండి నీ ఆకలి తీరుతుంది. ఆ ఎప్పుడైతే ఆ జీతం వస్తుందో నీ ఆకలి తీరుతుంది. మరి పరలోకపు జీతం గురించి నువ్వు ఆలోచించావా? పరలోకం యొక్క పనులు ఈ భూమి మీద చేయాలన్న సంగతి నీకు ఆలోచన ఉన్నదా? ఈ లోకములో వెలిగింపబడి ఆ వెలుగును ప్రత్యక్షపరచాలి. ఈ లోకములో నువ్వు వెలిగింపబడిన నీ వెలుగును ప్రత్యక్షపరచాలి. ఆ వెలుగును ప్రత్యక్షపరచడం అంటే ఆ వెలుగులో ఉన్న గొప్ప సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు బయలుపరచాలి. అందుకనే దీపాన్ని ఉపమానంగా చెప్పాడు. దీపస్తంభం మీద ఎందుకు పెడతారంటే అది ఇంటినున్న వారందరికీ వెలిగినవ్వడానికి. అదే క్రైస్తవుడు వెలుగును సంబంధి అయితే, వెలుగు సంబంధిగా ఉంటే, దేవుని నీతిలో ఉంటే వాడు కూడా ఆ వెలుగును గురించి సాక్ష్యమేవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకోకపోతే, దేవుని యొక్క మనసేంటో మనం ఎరగకపోతే మనం ఎంతగానో శోధనలోకి వెళ్ళిపోతాం. అందుకనే ఈ కీర్తనకారుని యొక్క మనస్సు మనకు అర్థం కావాలి. ఇంతకే నీతిమంతుల యొక్క ఆ సంతోషాన్ని కూడా మనం చూద్దాం. అదే 40వ కీర్తన ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిన్ను వెతుకు వారందరూ, చూడండి ఇక్కడ ఏమంటాడు, నిన్ను వెతుకు వారందరూ, చూడండి ఏమంటాడు, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించుదురుగాక. మీకు అర్థమవుతుందా? ఇక్కడ నన్ను వెతుకువారు కలరేమని చూస్తున్నాడు. ఆకాశములో నుండి తన నివసిస్తున్న నివాస స్థలములో నుండి దేవుడు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? నన్ను వెతుకువారు కలరేమని చూస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? అదే 40వ కీర్తన ఇక్కడ మనం చూస్తే ఏమన్నాడు? నిన్ను వెతుకు వారందరూ నిన్ను గురించి ఉత్సాహిస్తారు, సంతోషిస్తారు. అంతేనా? నీ రక్షణ ప్రేమించువారు, వినాలి చూడండి, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు అంటున్నాడు. మీకు అర్థం అవుతుంది అంశం ఏంటి? ఆయన రక్షణను ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళ నిత్యము ప్రభు స్తుతింపబడును గాక అని ఆయన ఘనపరుస్తారు. మీకు అర్థమైందా? ఆయన వెతికే వారందరూ సంతోషిస్తారు, ఆయన వెతికే వారందరూ ఉత్సాహిస్తారు. అందుకనే యెహోవాను వెతకుడి అని అంటున్నాడు. ఆయన సన్నిధిని వెతకుడి, నిత్యము వెతకుడి, ఆయన బలమును వెతకుడి అని చెప్తున్నాడు. ఈరోజు నువ్వేం వెతుకుతున్నావు? ఈ లోకంలో ఏం వెతుకుతున్నావు? ఏమి తట్టుతున్నావు? ఏం అడుగుతున్నావు? అడగమన్నాడని నీ నోటికి ప్రకృతి సంబంధమైనవన్నీ అడుగుతున్నావు. ఈ లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించవద్దని చెప్పిన వాడు అడుగుడి అనే మాటకి నువ్వేమడుగుతున్నావు నీకు అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన ప్రార్థన లేదు. వెతుకుడి అన్నదానికి ఏం వెతుకుతున్నావో నీకు అర్థం కావట్లా. ఈ లోకములో ఉన్న దాని కోసమే వెతుకుతున్నావు నువ్వు. తట్టుడి అనంటే ఈ లోకములో ఉన్నదాన్నే తడుతున్నావు నువ్వు. ఇది పరలోక సంబంధమైన ప్రార్థన. అడుగు అయ్యా, నేను నా ఇంటి వారిను ఇదిగో నిన్ను సేవించే, నిన్ను